RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. 3 నెలల కాలంలోనే 12 బైక్లను దొంగిలించిన పాత నేరస్తుని పట్టుకొని బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శనివారం CCS పోలీస్ స్టేషన్లో ఆవరణంలో వికారాబాద్ జిల్లా SP కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బన్ఫారం మండలం తురుమామిడి గ్రామానికి చెందిన మాణిక్యం గతంలో 13 కేసుల్లో 10 సార్లు జైలుకు వెళ్లడం జరిగిందని, అక్టోబర్ నెలలో జైలు నుండి వచ్చిన మాణిక్యం 3 నెలల కాలంలో 12 బైకుల్ని దొంగిలించారని, 10 బైక్లను సైబరాబాద్ పరిధిలో దొంగిలిస్తే ఒకటి సంగారెడ్డి, మరొకటి వికారాబాద్ పరిధిలో దొంగిలించి తోర్మామిడి గ్రామంలో సొంత వ్యవసాయ పొలం వద్ద వాటిని దాచడం జరిగిందన్నారు. వికారాబాద్లో తనిఖీల్లో భాగంగా మాణిక్యంను పోలీసులు ఆపి బైక్ పేపర్ల గురించి అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పడంతో అతనిపై వెంటనే పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. అతనితో పాటు బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన CCS పోలీసులను అభినందించిన వికారాబాద్ జిల్లా SP N కోటిరెడ్డి. పోలీసు వారు ఒక అంతర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్ని ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి CCS పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన